ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్ట చక్రాన్ని తిప్పబోతున్నారు కన్యా రాశి వారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు. అమావాస్య తర్వాత ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన అఖండ రాజయోగం వరించబోతోంది. ఇప్పటి వరకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు వీరి సొంతం అవుతాయి. అద్భుతమైన అఖండ రాజయోగంతో అందలాన్ని ఎక్కుతారు. అయితే కన్యా రాశి వారికి అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతోంది, అలాగే అమావాస్య తర్వాత వీరికి అద్భుతమైన అఖండ రాజయోగం ఏ విధంగా వరించబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అమావాస్య తర్వాత ఈ రాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా వరించబోతోంది, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి అమావాస్య తర్వాత గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల జీవితంలో అదృష్ట యోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాపారం విషయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సరైన ప్రణాళికలు వేసుకొని శ్రమించినట్లయితే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ సమయంలో మీ ఆలోచనకి తగిన వ్యాపార భాగస్వామిని కూడా పొందుతారు. గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లయితే ఈ సమయంలో లాభాలను పొందే అవకాశం ఉందని చెప్పవచ్చు. వీరి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలను పొందుతారు. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని పొందుతారు. ఏ పని ప్రారంభించినా సరే కుటుంబంలో చర్చించడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ఉన్న వ్యక్తులు మీ పరిస్థితులు అవగాహన చేసుకొని సరైన సలహాలు ఇస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల్ని కలుసుకొని సంతోషంగా సమయాన్ని గడపగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేసినా సరే నేను చేయగలను అనే నమ్మకం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. దైవ కార్యక్రమంపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. దైవబలం ఉండడం వల్ల వీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విశేషమైన ధన యోగాన్ని పొందుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకొని మంచి ఆలోచన చేస్తారు. స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. అన్ని అంశాలలో సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే అనుకూలమైన లాభాలు పొందుతారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. పూలు మరియు పళ్ళు పండించే రైతులకు అనుకూలమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వ్యవసాయదారులు మంచి లాభాలను గడిస్తారని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు మంచి లబ్ధి చేకూరుతుంది. అన్ని అంశాలలో మంచి పురోగతి పొందుతారు. ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు. పిల్లలకు సంతోషం కలిగించే పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతానం విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన పరిచయాల వల్ల మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి తగిన అవకాశాలు లభిస్తాయి. మీ సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులు కొంచెం కష్టపడినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. స్త్రీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేవారు మంచి లాభాలను గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, వేగంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు అనే విషయాన్ని కన్యా రాశి వారు గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న విషయాల్లో జరిగే మార్పులు ముందుగానే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఉద్యోగ నిర్వహణలో మీకున్న టాలెంట్ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో వీరికి స్వర్ణకాలంగా చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గ్రహించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉన్నత స్థాయిని చేరుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు చూపించే శ్రద్ధ, బాధ్యత వల్ల విశేషమైన గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. సహ ఉద్యోగులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీ సహ ఉద్యోగులు మంచి మిత్రులుగా మారుతారని చెప్పవచ్చు. సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఏమైనా బ్యాంక్ లోన్లు అప్లై చేసినట్లయితే అటువంటి బ్యాంక్ లోన్లు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధన లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. డబ్బు లేకపోవడం వల్ల ఏదైనా పని ఆగిపోయినట్లయితే అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో కొనసాగుతాయి. గతంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఈ సమయంలో అటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీకు అవసరాలకు కావలసినంత డబ్బు మీకు చేతికందుతుంది. ఆర్థిక పరంగా అనుకోని విజయాలను సాధిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విలువైన నగలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. గతంలో మీరు కొనుగోలు చేయాలి అనుకుని కొనుగోలు చేయలేనివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పవచ్చు. ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ప్రేమ వివాహం జరగాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. ప్రేమ విషయంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పెద్దల అంగీకారంతో వివాహం జరగటం వల్ల తమ ప్రియమైన వారితో ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. వారి ఆనందం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని సంతోషంగా, ఆనందంగా ఉంచుతారు. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తూ ఉంటారు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒకరిపై ఒకరికి మంచి అవగాహన, ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల వైవాహిక జీవితం సానుకూల వాతావరణంలో ఉంటుంది. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ప్రతిరోజు యోగా లేదా వ్యాయామం వంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు. కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని కూడా అధికంగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కనుక ప్రతి విషయాన్ని కూడా అంతా మన మంచికే జరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు తెలిసిన అధికారులు లేదా గొప్ప గొప్ప వ్యక్తులు సహకారంతో రాజకీయంలో పదవీ యోగం పొందే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనుల వల్ల జనాకర్షణ పెరిగి జనాదరణ వల్ల మీరు అనుకున్న పదవిని పొందే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని కలువ పూలతో లక్ష్మీ అమ్మవారిని పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవడం వలన చేసే ప్రతి పనులు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కోసం తగిన అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పారిజాత పూలతో భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. తేనెతో రాహుగ్రహానికి అభిషేకం చేయటం వలన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. మంగళవారం రోజు 11 రావి ఆకులు తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధంతో రామ రామ అని 4 సార్లు రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించాలి. ఈ విధంగా 11 మంగళవారాలు చేసినట్లయితే వ్యాపారాల్లో కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విశేషమైన అభివృద్ధి జరుగుతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్ వంటివి తినిపించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. సో చూశారు కదండి, ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా వరించబోతోంది, అదృష్ట చక్రాన్ని ఏ విధంగా తిప్పబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.